సో నేను మీకు ఏదైతే చెప్పానో ఆ ప్రాసెస్ నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఏంటి అంటే రేపు నెక్స్ట్ టెక్నీషియన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఈ సిరీస్ చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం అప్డేటెడ్ క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ సిరీస్లో ఆర్పిఎఫ్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని ప్రతిదీ మీకు షిఫ్ట్ వైజ్గా, సో మొత్తం 5 days 15 పేపర్స్ విత్ బెస్ట్ షార్ట్ ట్రిక్స్, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ట్రిక్స్ అప్లై చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలో ఆ టైప్ ఆఫ్ ట్రిక్స్ని యూజ్ చేసి మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకు ఆల్రెడీ నేను ఏఎల్పిలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ మొత్తం చాప్టర్ వైజ్గా డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏఎల్పి అయిపోయినాయి, ఇంకా 2 టాపిక్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఆర్పిఎఫ్ ఎస్ఐలో మీకు మొత్తం ఏం చేస్తానంటే ప్రతిదీ షిఫ్ట్ వైజ్గా పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏఎల్పి వచ్చేసి మీకు చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇక్కడ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్ లెవెల్ అనేది కొంచెం బాగానే ఉన్నాయి, మంచి క్వశ్చన్స్ ఇచ్చాడు. సో మీరు ఏఎల్పి ఆర్పిఎఫ్ ఎస్ఐ ఈ 2 పేపర్స్ కానీ ఇచ్చిన క్వశ్చన్స్ మొత్తం ప్రిపేర్ అయ్యి వెళ్తే మాత్రం డెఫినెట్గా సేమ్ మోడల్ క్వశ్చన్స్ డెఫినెట్గా రిపీట్ అవుతాయి, మీకు చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్లో మొత్తం క్వాంట్ మ్యాథ్స్ మొత్తం కలిపి 35 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 35 క్వశ్చన్స్ సింగిల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా లెందీ అవుతుంది, ఎక్కువ టైం పడుతుంది. దానికోసం ఏం చేశానంటే ఒక్కొక్క షిఫ్ట్కి 2 వీడియోస్ తీసుకొస్తాను. సో ఎక్కువ టైం పట్టుకున్నాను, ఎందుకంటే నాకు ఎడిటింగ్ చేయడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. అంత ఎక్కువ టైం తీసుకోకుండా మనం ఒక్కొక్క షిఫ్ట్ పేపర్ని 2 వీడియోస్లో, సో షిఫ్ట్ 1 December 2లో జరిగిన పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. కొంత సొమ్మును 6% వార్షిక వడ్డీ రేటుతో 2 సంవత్సరాలకు సాధారణ వడ్డీకి చక్రవడ్డీకి మధ్య తేడా 78 రూపాయలు అయితే ఆ సొమ్ము ఎంతో మనం కనుక్కోవాలి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇచ్చాడు, అయితే ఆ అమౌంట్ ఎంతో మనం కనుక్కోవాలి. సో 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ అడిగితే డైరెక్ట్గా డిఫరెన్స్ ఏమవుతుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అయితే ఇచ్చాడో దాన్ని స్క్వేర్ చేయండి, అంటే ఎంత 36. రైట్ సైడ్ నుంచి 2 days తర్వాత పాయింట్ పెట్టండి. సో 0.36% వాల్యూ ఇచ్చాడు, ఎంత 78 రూపీస్. 100% వాల్యూ కనుక్కుంటే ప్రాబ్లం అయిపోతుంది, అంతే. ప్రాబ్లం ఇంక ఇదే అనమాట. అయితే ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువ ఉండబోతుంది. సో పాయింట్ తర్వాత 2 years కాబట్టి ఇక్కడ ఏం చేస్తాను, 2 zeros ఇక్కడ పెడతాను, ఈ పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 6 6 36, 6 1 6, నెక్స్ట్ 6 3 18. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే జస్ట్ 13/6 తీసుకోండి, ఈ 4 zeros పక్కన పెట్టేయండి. 6 2 ఎంత 12, తర్వాత పాయింట్ పెడతాను, 1 0 అవుతుంది. 6 1 6, తర్వాత మళ్ళీ 40, 6 6 36, మళ్ళీ 40, 6 6 36, మళ్ళీ 40, 6 6 36. కంటిన్యూస్గా మనకు 6 వస్తుంది. ఆప్షన్లో మనకి యూనిట్ ప్లేస్ వాల్యూ 6 ఎక్కడ ఉంది, ఓన్లీ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీరు మొత్తం క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని కూడా లేదు. ఓకే, సో దీనిలో డైరెక్ట్ షార్ట్ ట్రిక్ పాయింట్ జాగ్రత్తగా చూడండి. మనం 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఎంత అంటే డైరెక్ట్గా ఏమవుతుంది, x²/100. ఇదే డిఫరెన్స్, ఏంటిది x²/100. ఈ క్వశ్చన్ మనం షార్ట్ కట్లో చేసేసాం మనం. ఓకే, కొన్ని క్వశ్చన్స్ మనం షార్ట్ ట్రిక్లో చేయొచ్చు, కొన్ని క్వశ్చన్స్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయొచ్చు, కొన్ని క్వశ్చన్స్ లాజికల్ వేలో చేస్తాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేషియో ఈజ్ స్మాలెస్ట్? కింద నిష్పత్తుల్లో ఏది చిన్నదో మనం కనుక్కోవాలి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, 11/60 ఒకటి ఉంది, అలాగే 29/42 ఉంది, 17/33 ఉంది, 19/36. మనకు స్మాలెస్ట్ నెంబర్ ఎప్పుడు వస్తుంది, డినామినేటర్లో ఎక్కువ నెంబర్ ఉండాలి. డినామినేటర్లో జస్ట్ మీరు అబ్జర్వేషన్ ఆన్సర్ పెట్టేయచ్చు. డినామినేటర్లో ఏమో హైయెస్ట్ నెంబర్ ఉండాలి, న్యూమినేటర్లో ఏమో స్మాలెస్ట్ నెంబర్ ఉండాలి. ఉంటే మనకు చిన్న నెంబర్ వస్తుంది. ఇక్కడ చూడండి, డినామినేటర్లో హైయెస్ట్ నెంబర్ ఎంత ఉంది, 60 ఉంది. అలాగే న్యూమినేటర్లో స్మాలెస్ట్ నెంబర్ ఉంది 11. ఇంకా స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది, ఆబ్వియస్గా ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీరు జనరల్ క్యాలిక్యులేషన్ ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ వన్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 16 books ఈజ్ ఈక్వల్ టు ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 books. ఫైండ్ ద లాస్ ఆర్ గెయిన్ పర్సెంటేజ్. ఇది బేసిక్ క్వశ్చనే. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 16 books అనేవి కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 booksకి ఈక్వల్ అవుతుంది. 4 4 16, 4 3 12. సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 3/4.
4. నేను 4 రూపీస్ కొన్నాను, 3 రూపీస్కి అమ్మేశాను. సో కంపల్సరీ ఏమవుతుంది, లాస్ట్ పర్సెంటే కదా. ఎంత లాస్ వచ్చింది, 1 రూపీ లాస్ వచ్చింది. మనకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సరే దేని మీద చెప్పాలి, కాస్ట్ ప్రైస్ మీద. కాస్ట్ ప్రైస్ ఎంత, 4 ఇంటూ 100. 1/4 అంటే ఎంత, 25% లాస్. 25% లాస్. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సమాన పొడవు గల 2 రైళ్లు సమాంతర మార్గాల్లో ఒకే దిశలో గంటకు 51 కిలోమీటర్లు మరియు 42 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే వేగవంతమైన రైలు నెమ్మదిగా వెళ్ళే రైలును 16 సెకండ్లు దాటుతుంది. అయితే ప్రతి రైలు పొడవు ఎంతో మనం కనుక్కోవాలి. సో 2 ట్రైన్స్ ఉన్నాయి, ఈ 2 సేమ్ డైరెక్షన్లోనే ఉన్నాయి. సో ఒకటి ఇంకో ట్రైన్కి క్రాస్ చేయడానికి మొత్తం ఎంత టైం పడుతుంది, 16 సెకండ్స్ పడితే ట్రైన్ సెకండ్ లెంత్ మనం కనుక్కోవాలి. డైరెక్ట్ ఫార్ములా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఒక ట్రైను ఇంకో ట్రైన్ క్రాస్ చేస్తే డిస్టెన్స్ ఏమవుతుంది, 2 ట్రైన్ ఇంకా లెంత్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైన్ యొక్క లెంత్ ఎక్స్ అనుకుంటే 2 ట్రైన్ ఈక్వల్ లెంత్ కాబట్టి ఎంత అవుతుంది, 2x అవుతుంది. నెక్స్ట్ ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ క్రాస్ చేసినప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, డైరెక్షన్ సేమ్ డైరెక్షన్ ఏమవుతుంది, డిఫరెన్స్ అవుతుంది. 51కి 42కి డిఫరెన్స్ ఎంత, 9 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ మీరు ఆప్షన్స్లో చూస్తే డిస్టెన్స్ మీటర్లో ఉంది. డిస్టెన్స్ మీటర్లో ఉంటే స్పీడ్ ఎందులో ఉండాలి, మీటర్ పర్ సెకండ్లో ఉండాలి. ఇప్పుడు మన కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5/18 ఇంటూ ఎంత టైం పట్టింది, 16 సెకండ్స్ టైం పట్టింది. 9 2 నిమిషాలు పోతుంది, 8 టైమ్స్. సో 2x ఈజ్ ఈక్వల్ టు 40 అయితే మనకేం కావాలి, ప్రతి రైలు యొక్క పొడవు ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత, 20 మీటర్స్. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ నెంబర్ when increased by 50% gives 3,720 rupees, ద నెంబర్ ఈజ్ అన్నాడు. ఒక నెంబర్ నేను 50% పెంచిన తర్వాత ఎంత అయింది, 3,720 అయింది. 50% పెంచితే అప్పుడు ఎంత అవుతుంది, 150% వాల్యూ ఇచ్చాడు. ఎంత, 3,720. మనకేం కావాలి, 100% వాల్యూ మనం కనుక్కోవాలి. ఇక్కడ మీరు చూడండి ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే 150% వాల్యూ ఇంత వచ్చింది, 100% వాల్యూ ఎంత, 3,720 కంటే తక్కువే ఉండాలి. ఆప్షన్ సి రాదు, ఆప్షన్ డి కూడా రాదు. ఓకే, సో ఎన్నిసార్లు పోతుంది ఇది, 3 టైమ్స్. నెక్స్ట్ 2 టైమ్స్. 3తో క్యాన్సిల్ చేస్తే 3 1 3, 3 2 6, 3 4 12, 0. 2తో మల్టిప్లై చేయాలి. ఓకే, 1240 ఇంటూ 2 కదా, అంటే 2480. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీకు టైం లేదు, ఓకే, ఎక్కువ టైం పడుతుంది మీరు అనుకున్నారు అనుకో, జస్ట్ ఇక్కడే 150% వాల్యూ ఇంత అయితే 3270 100% వాల్యూ ఎంత, దీనికంటే తక్కువ ఉండాలి. దీనికంటే తక్కువ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఇంకా 2 ఆప్షన్స్లో మీరు ఏం చేయొచ్చు, 50-50 ఛాన్స్ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది సింప్లిఫికేషన్ ప్రాబ్లం అనమాట. బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి. ఫస్ట్ ఏంది, మనం బ్రాకెట్లోది 35/5 అంటే ఎంత అవుతుంది, 7 అవుతుంది. నెక్స్ట్ 9 - 7 ఎంత, 2. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. 6 ఎన్నిసార్లు పోతుంది, 2 టైమ్స్ పోతుంది. 25 + 2 ఎంత, 27. ఇక్కడ ఎంత ఉంది, 7. మల్టిప్లై చేయండి. ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు, యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి. 7 ఏళ్ళు ఎంత, 49. 9 రావాలి, 9 ఎక్కడ ఉంది, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇటువంటి క్యాలిక్యులేషన్స్ లేకుండా మీరు స్మార్ట్ అప్రోచ్ ఫాలో చేయండి. ఓకే, ఆప్షన్స్లో అన్ని యూనిట్ ప్లేస్ వాల్యూ డిఫరెంట్గా ఉంటే జస్ట్ మీరు యూనిట్ ప్లేస్ వాల్యూ మల్టిప్లై చేసి ఆన్సర్ పెట్టేసేయండి. 7 ఏళ్ళు 49, 7 ఏళ్ళు 14, 4 ఎంత, 18, 189. నెక్స్ట్ వన్, 1/7 + 2/7 + 5/7 + 5/14 + 4/7 - 3 వాల్యూ మనం కనుక్కోవాలి. సో డినామినేట్లో సేమ్గా ఉన్న వాల్యూస్ జస్ట్ యాడ్ చేసేయండి. 7 7 7, సో ఎల్సిఎం 7 అవుతుంది. 1 + 2 ఎంత, 3. 3 + 4 ఎంత, 7 + 5/14 - 3. 7 ఎన్నిసార్లు పోతుంది, 1 టైమే కదా. 5/14 - 1 నుంచి 3 పోతే ఎంత, 2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత వస్తుంది, 14. 5 - 14 ఎంత, 28. దట్ ఈజ్ ఈక్వల్ టు -23/14. -23. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఒక ఇనుప అర్ధగోళాన్ని కరిగించి 9 సెంటీమీటర్ల వ్యాసం 40 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న స్తూపాకారంగా మలిచారు. ఆ స్తూపం ఘన పరిమాణం ఎంతో మనం కనుక్కోవాలి. ఒక సాలిడ్ హెమిస్పియర్ ఆఫ్ ఐరన్ ఈజ్ మెల్టెడ్ అండ్ రీకాస్ట్ ఇంటూ ద షేప్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ విత్ డయామీటర్ ఆఫ్ 9 సెంటీమీటర్స్
height is 42 centimeters. Find the volume of the cylinder. సో ఇక్కడ ఎప్పుడైనా సరే మీకు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసే ముందు ఫస్ట్ మీరు ఏం చేయాలి, డివిజిబిలిటీ ఆఫ్ 11 చెక్ చేయండి. డివిజిబిలిటీ ఆఫ్ ఏం చేయాలి, 11 చెక్ చేయండి. ఒకే ఒక ఆప్షన్ అనుకో, అదే మన ఆన్సర్. ఇంక మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ లేకపోతే అప్పుడు మీరు క్యాలిక్యులేషన్ చేయండి. ఓకే, 6 + 3 9, 2 + 7 9, 9తో పోతుంది. 8 + 6 ఎంత, 14, 14లో 6 పోతే ఎంత, 8, 9 11తో డివైడ్ అవ్వదు. 8 + 1 ఎంత, 9, 9కి 9కి డిఫరెన్స్ ఎంత, 0, 11తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 6 + 4 ఎంత, 5 + 4 ఎంత, 9, 6 + 3 ఎంత, 9, ఇది కూడా 11తో డివైడ్ అవుతుంది. ఇక్కడ మీరు ఆప్షన్స్ పనికిరావు, క్యాలిక్యులేషన్ మనం చేయాల్సిందే. ఏం చేశాడు, ఒక సాలిడ్ హెమిస్పియర్ ఉందంట. ఈ హెమిస్పియర్ని కరిగించి ఏం చేశాడు, ఒక సర్క్యులర్ సిలిండర్ తయారు చేశాడు. ఓకే, మనం ఒక షేప్ నుంచి ఇంకో షేప్లో కన్వర్ట్ చేసి సేమ్గా ఉంటుంది, వాల్యూమ్ అనేది సేమ్గా ఉంటుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు, సాలిడ్ హెమిస్పియర్ ఆఫ్ ఐరన్ మెల్టెడ్ రీకాస్ట్ ఇన్ టు ద షేప్ ఆఫ్ రైట్ సర్క్యులర్ సిలిండర్ విత్ డయామీటర్ ఆఫ్ 9 centimeters and height is 42 centimeters. Find the volume of the cylinder. డైరెక్ట్గా సిలిండర్కి వాల్యూమ్ కనుక్కోవాలి. సిలిండర్కి వాల్యూమ్ ఫార్ములా ఏంటిది, పై r²h. పై వాల్యూ ఎంత, 22/7. రేడియస్ ఎంత ఇచ్చాడు, డయామీటర్ 9 అయితే రేడియస్ ఎంత అవుతుంది, 9/2 ఇంటూ 9/2 ఇంటూ హైట్ ఎంత ఇచ్చాడు, 42. 7 ఎన్నిసార్లు పోతుంది, 6 టైమ్స్ పోతుంది. 2 ఎన్నిసార్లు పోతుంది, 11 టైమ్స్ పోతుంది. 2 ఎన్నిసార్లు పోతుంది, 3 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ ఒక్కసారి ఏం చేద్దాం, మనం యూనిట్ ప్లేస్ వాల్యూ మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి యూనిట్ ప్లేస్ వాల్యూ చెక్ చేయండి. 9 1 9, 9 9 81, 8 1 8 3, సారీ 1 9 9, 9 9 ఎంత, 81, 1 1 ఇంటూ 3 ఎంత, 3. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి, 3 రావాలి. 3 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. సో డైరెక్ట్గా ఓన్లీ ఆ సిలిండర్కి వాల్యూమ్ కనుక్కుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, మళ్ళీ సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్ ఇచ్చాడు, ఈజీ క్వశ్చనే. 32ని 8తో డివైడ్ చేసి ఎంత వస్తుంది, 4 అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి 7 - 2 ఎంత, 5. ఈ 5 క్యాన్సిల్ అవుతుంది. 30 5 ఎన్నిసార్లు పోతుంది, 3 టైమ్స్. 30 + 3 ఎంత, 33 ఇంటూ 4. 4 3 ఎంత, 12. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి, 2 రావాలి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ 3 items of furniture is 15,915. If their prices are in the ratio of 3:5:7, the price of the costliest item అన్నాడు. ఓకే, సో 3 ఫర్నిచర్కి యావరేజ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, 15,915 కదా. సమ్ ఎంత అవుతుంది, 15,915 ఇంటూ 3 అంతే కదా. యావరేజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటిది, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఎలా వస్తుంది, యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇది టోటల్ వల్ల సమ్. దీన్ని ఏ రేషియోలో డివైడ్ చేశాడు, 3:5:7 రేషియోలో డివైడ్ చేశాడు కదా. టోటల్ ఎన్ని పార్ట్స్, 3 + 5 8, 8 + 7 ఎంత, 15 పార్ట్స్ వాల్యూ టోటల్ ఇంత అయితే కాస్ట్లీ ఐటమ్ ఎంత, 7 పార్ట్స్ వాల్యూ ఎంత మనం కనుక్కోవాలి. 3 ఎన్నిసార్లు పోతుంది, 5 టైమ్స్ పోతుంది. 5తో క్యాన్సిల్ చేస్తే 5 3, 5 1 5, 4 5 8 40, 5 3. 7తో మల్టిప్లై చేయండి, 3 1 8 3 ఇంటూ 7, 7 3 ఎంత, 21. యూనిట్ ప్లేస్ వాల్యూ 1 ఎక్కడ ఉంది, ఓన్లీ ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ క్యాలిక్యులేషన్ లేకుండానే ఆప్షన్ ద్వారానే అయిపోతున్నాయి. సో దీని యొక్క అడ్వాంటేజ్ మనం తీసుకుంటే ప్రాబ్లంలో ఎగ్జామ్లో టైం సేవ్ చేయొచ్చు. 7 8 56, 1 2 58, 7 1 7 1 5 12, 7 3 21 1 22, 222 81. నెక్స్ట్ వన్, కేతన్ సోల్డ్ 171 chairs had gain is equal to the selling price of 95 chairs. What is the profit percentage? కేతను 171 కుర్చీలు అమ్మగా 95 కుర్చీల అమ్మకపు ధరకు సమానమైన లాభం పొందాడంట. అయితే లాభ శాతం ఎంతో మనం కనుక్కోవాలి. సో నేనేమనుకుంటానంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ చైర్ ఎంత అనుకుంటాను, 1 అనుకుంటా. ఈ పాయింట్ మొత్తం గుర్తుపెట్టండి, గెయిన్. సో మనకు ప్రాఫిట్ దేని మీద వచ్చింది, సెల్లింగ్ ప్రైస్ మీద కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ చైర్ ఎంత అనుకుంటారు, 1 రూపీ తీసుకోండి. అప్పుడు నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, 95 చైర్స్ కాబట్టి ప్రాఫిట్ ఎంత వస్తుంది, 95 రూపాయలు. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎన్ని అమ్మాడు, 171 చైర్స్ అమ్మాడు. దాని
ప్రైస్ ఎంత అవుతుంది, ఒక్కొక్క చైర్ 171 రూపీ అయితే 171 చైర్స్ ప్రైస్ ఎంత 171 అవుతుంది. నెక్స్ట్ మనకి ఏం తెలియాలి, కాస్ట్ ప్రైస్ తెలియాలి. కాస్ట్ ప్రైస్ ఎందుకు తెలియాలి, మనకు ప్రాఫిట్ వచ్చినా సరే లాస్ వచ్చినా సరే దేని మీద, కాస్ట్ ప్రైస్ మీద కాబట్టి కాస్ట్ ప్రైస్ వాల్యూ కనుక్కోవాలి. నేను 171 రూపీస్ కమ్మడం వల్ల నాకు 95 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, ఇందులో నుంచి తీసేస్తే వస్తుంది కదా, 171లో నుంచి 91 సబ్ట్రాక్ట్ చేస్తే 11లో నుంచి 5 పోతే ఎంత 6, అలాగే 16లో నుంచి 9 పోతే ఎంత 7. సో కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది 76. ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటిది, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ప్రాఫిట్ ఎంత 95/76 ఇంటూ 100. 19 5లు 19 4లు 4 ఎన్ని సార్లు పోతుంది 25 సార్లు పోతుంది. 25 5లు ఎంత 125. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇక్కడ నేను జనరల్ ఫార్ములా లేకుండా లాజికల్ వేలో ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. గివెన్ దట్ 40 పవర్ ఆఫ్ 0.01 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, 40 పవర్ ఆఫ్ 0.1 ఈజ్ ఈక్వల్ టు వై, ఎక్స్ పవర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్ అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జెడ్ ఈజ్ క్లోజ్ టు అన్నాడు. సో ఎక్స్ పవర్ జెడ్, ఎక్స్ వాల్యూ ఎంత 40 పవర్ 0.11 హోల్ పవర్ జెడ్ అంటే ఇంటూ జెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు వై స్క్వేర్. వై వాల్యూ ఎంత 40 పవర్ 0.1 హోల్ స్క్వేర్ కాబట్టి ఇంకోసారి ఏమవుతుంది 40.0.1. బేసెస్ ఈక్వల్ కాబట్టి మనం పవర్స్ ఏం చేయొచ్చు, యాడ్ చేయొచ్చు కదా. సో 40 పవర్ 0.11 జెడ్ ఈజ్ ఈక్వల్ టు 40 పవర్ 0.2. సో బేసిస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని మనం సమానం చేయొచ్చు. సో 0.11/జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0.2. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 0.2/0.11. మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. 2/10/11/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/10 ఇంటూ 100/11. ఎన్నిసార్లు పోతుంది 10 టైమ్స్. 20/11 అంటే అప్రాక్సిమేట్గా 1 టైం పోతుంది. అలాగే 98 టైమ్స్ పోతుంది. మళ్ళీ 20 అంటే మళ్ళీ 1 టైము 1.82. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఇక్కడ క్వశ్చన్ ఈజీగానే ఉంది బట్ క్యాలిక్యులేషన్ లా ఉంది. సేమ్ మోడల్ క్వశ్చన్స్ అయితే మనం మొత్తం ఇంత క్యాలిక్యులేషన్ చేయాల్సిన పని లేదు, జస్ట్ సింగిల్ లైన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏఎల్పీలో కూడా ఎక్కువ అడిగాడు. సో 0.54 బార్ ప్లస్ 2 నెంబర్స్ మీద బార్ ఉంది, అలాగే 0.23 బార్ ఒక నెంబర్ మీదే బార్ ఉంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా చేయాలి, ఫస్ట్ 54 రాయండి బై బార్ లోపల ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 9s రాయాలి డినామినేటర్లో ప్లస్. అలాగే ఇక్కడ బార్ లోపల ఒక నెంబరే ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, టోటల్ మొత్తం నెంబర్స్ రాయండి 23 మైనస్ బారు బయట ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయండి బై 2 బై బార్ లోపల ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఒక నెంబర్ కాబట్టి ఒక లైన్ రాయండి. బార్ లోపల ఎన్ని నెంబర్స్ లేవు బయట ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఒక నెంబర్ కాబట్టి ఒక 0 రాయండి. ఓకే, ఈ ప్యాటర్న్ తెలిసి చాలు. సో ఎల్సిఎం ఎంత అవుతుంది 990 అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్లో ఓన్లీ ఒకే ఆప్షన్ డి మాత్రమే 990 ఉంది. ఇక్కడ నేను ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయలేదు, చేయకుండానే ఆన్సర్ వచ్చేసింది. 990లో 99 ఎన్నిసార్లు పోతుంది 10 టైమ్స్ కాబట్టి 540 ప్లస్ 990లో ఎన్నిసార్లు పోతుంది 11 టైమ్స్ పోతుంది. సో 23 - 2 అంటే ఎంత 21 × 11 132 231 యాడ్ చేస్తే 1 7 5 + 2 ఎంత 7/990. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నేను ఇక్కడ ఈ మొత్తం క్యాలిక్యులేషన్స్ లేకుండా డైరెక్ట్గా ఎల్సిఎం బేస్ చేసుకుని మనం ఆన్సర్ చెప్పేసాము. నెక్స్ట్ వన్, 2 సంఖ్యల కసాగు మరియు గసాబా వరుసగా 114 మరియు 19. ఒక సంఖ్య 57 అయితే మరో సంఖ్య ఎంతో మనం కనుక్కోవాలి. సో సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఏఎల్పీలో కూడా వచ్చినాయి అనమాట. సో ఇక్కడ మనకు డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్ములా ఉంది. ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్. ఎల్సిఎం ఎంత ఇచ్చాడు 114, హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చాడు 19. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ఎంత 57 ఇంటూ సెకండ్ నెంబర్ ఎంత మనం కనుక్కోవాలి. సో ఇక్కడ కూడా మీరు క్యాలిక్యులేషన్ ఏమీ చేయొద్దు, క్యాలిక్యులేషన్ అవసరమే లేదు.
మీరు ఆప్షన్స్లో చూస్తే యూనిట్ ప్లేస్ వాల్యూ మొత్తం డిఫరెంట్గానే ఉన్నాయి కదా. లెఫ్ట్ సైడ్ పార్ట్ 9 4 ఎంత 36, యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి 6. రైట్ సైడ్లో నేను 7ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. 7 8 ఎంత 56, 6 వచ్చేసింది కదా. సో ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇలా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్మార్ట్ క్యాలిక్యులేషన్స్ చేయాలి. యాక్చువల్ క్యాలిక్యులేషన్స్ మనం చేయకూడదు. జనరల్గా చేస్తే ఏమవుతుంది 19 3 టైమ్స్ పోతుంది, మళ్ళీ 3 3 3 ఎంత 9, తర్వాత 2 3 8 24 38. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇందులో నేను కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను, రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్స్ మాత్రం కొంచెం లెవెల్ మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, వీడియో మాత్రం స్కిప్ చేసుకోవద్దు. సో ఈ సిరీస్ మాత్రం మొత్తాన్ని కంటిన్యూ చేయండి, డెఫినెట్గా మీకు టెక్నీషియన్స్లో మంచి స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వీడియో నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి, తద్వారా వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్